హాయ్ అండి. వెల్కమ్ టు నాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మహారాష్ట్రన్ స్టైల్ అండ్ మహారాష్ట్ర స్పెషల్ ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే మహారాష్ట్ర వాళ్ళకి ఇది ఊపిరితో అట్లా అనమాట. అంత ఇష్టమైన పచ్చిమిర్చి తేచ అంటారు. అది ఇంకా బాగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే పచ్చిమిర్చి పచ్చడి అంటే, కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. ఆ మార్పులతో ఎలా చేసుకుంటారు, వాళ్ళ స్పెషల్ ఏంటి, దీన్ని ఎలా దేంట్లోకి బాగుంటుందో మాట్లాడుకుందాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి నాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ మహారాష్ట్ర స్పెషల్ పచ్చిమిర్చి తేచ లేదా పచ్చిమిర్చి పచ్చడి ముఖ్యంగా అన్నంలోకి, జొన్న రొట్టెల్లోకి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మందపాటి పెంకు అండి, ఇనప ప్యాన్ నా దగ్గర ఉన్నది చూడండి. మనం దోశలు వేసుకునేదైనా సరిపోతుంది. దాన్నైతే ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకొని డ్రైగా వేయించుకోవాలి, ఏమి వేయకుండానే. చూడండి నేనైతే చూపించానండి. ఫస్ట్ పచ్చిమిర్చికి బాగా కాలి ఆ వాసన మనకు వస్తుంది అనమాట. అట్లా బాగా కాలాక ఆ తర్వాత ఒక్క స్పూను నూనె వేసి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఆ పచ్చడికి సరిపడా కల్లు ఉప్పు, ఇంకా ఎల్లిపాయలు కూడా బాగా 10 నుంచి 13 దాకా తీసుకున్నాను, పొట్టు వలిచి. తర్వాత గుప్పెడి శనగ విత్తనాలు. వీటినన్నిటినీ విడివిడిగా వేయించుకోవచ్చు అండి, కలిపి వేయించుకోవచ్చు. కానీ కలిపి వీటితో ఇలా వేయించుకుంటేనే దానికి ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. విడిగా వేయించుకునేదానికి అస్సలు రాదండి. చూడండి, ఎల్లిపాయ మెత్తపడి శనగిత్తనాలు బాగా కాలి ఆ పచ్చిమిర్చి మగ్గితేనే ఆ టేస్ట్ వస్తుందన్నమాట. మహారాష్ట్ర అటు సైడ్ ఎక్కువ ఏంటంటే రొట్టెలు చాలా ఇష్టంగా వాళ్ళకి ఎక్కువగా. మనం ఇక్కడ అన్నం ఎలా తింటామో వాళ్ళు రొట్టెలు అలా తింటారు. ఈ జొన్న రొట్టెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ మహారాష్ట్ర స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి లేదా తేచ. మనం చేసుకునేదానికి వాళ్ళు చేసుకునేదానికి సిమిలర్గా కొంచెమేనండి మార్పు. ఆ మార్పే ఎంతటి టేస్ట్ని తెప్పించింది అని అనుకున్నాను, కానీ తిని చూస్తే అదిరిపోయిందండి. ఇలా ఇవన్నీ బాగా వాడ్చుకున్న తర్వాత ఎల్లిపాయ అన్నిటితో అయిపోయాక లాస్ట్లో ఇంకా 2 నిమిషాల్లో దించుతున్నాము అనగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఆ వేడి మీద ఒక్కసారి అలా తిప్పుకొని ఆ స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా చల్లారిపోతుంది. చూడండి, ఆ 2 నిమిషాలు అలా పెట్టేసి వదిలేస్తాను. ఒక 15 మినిట్స్ తర్వాత రోలు ఉంటే కంపల్సరీగా చిన్న రోలైనా రోట్లో నూరుకుంటేనే ఆ రసాలు ఉన్న జీలకర్రలో ఉన్న శనగిత్తనాల్లో ఉన్న పచ్చిమిర్చిలో మనం వేసిన ఎల్లిపాయలు ప్రతి ఇంగ్రీడియంట్లో ఉన్న రసాలన్నీ బయటకు వచ్చి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఎందుకంటే నేను తిని చెప్తున్నాను అనమాట. అంత బాగుందన్నమాట. ఇది దోశల్లోకి బాగుంది, ఇడ్లీలోకి బాగుంది, ఇంకా అన్నంలోకి బాగుంది, జొన్న రొట్టెలోకి అయితే అద్దిరిపోయిందనమాట. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటేనే ఈ పచ్చడి నాకైతే నచ్చిందండి. మనకి రోల్ లేకపోతే ఏం చేస్తామండి, ఆ మిక్సీలోనే రఫ్గా ఆపి వేసుకుంటే ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మన పచ్చడి అయిపోయింది కదా, మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, మహారాష్ట్ర స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి జొన్న రొట్టెల్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.